ప్రెసిడెంట్ గారు, ఐఎఫ్టీ సంబంధించినటువంటి స్టేట్ లీడర్ సురేష్ గారికి, మిగతా లీడర్లకి, అంటే పేరు చెప్పాలంటే రామాయణ తర్వాత అందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ జీవన్ గారు, అడ్వకేట్ గారు కూడా చంద్రకాంత్ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమం కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి జరుగుతూ ఉంది. ముఖ్యంగా అన్ని రకాలుగా రైతు భరోసా, రైతు తీర్చారు, ఏదో ఎస్ఎల్ కూడా 200 యూనిట్ కరెంటు లేకుండా చేశాడు కట్టేది. వాళ్ళ వీళ్ళు కూడా మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకో పని చేశారు. రాజకీయ అంతా వాళ్ళు వచ్చేసి అడిగితే మా స్కూల్ కట్టేయాలా, స్కూల్ అది ఎప్పుడైతే పాడుపడిపోయిందో దాన్ని తీసేసి కట్టేయాలంటే మీ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా దానికి సహకరించి కట్టించిన పరిస్థితి ఉంది. ఇంకా కొంచెం ఫినిషింగ్లో ఉంది, ఎందుకంటే అక్కడ నిలబడిపోయింది. ఏదున్నా కూడా ఇక్కడ మీకు మా వరకు ఏం చేసామంటే హెల్త్ పరంగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఏరియాలో ఆ హాస్పిటల్ అని చెప్పేసి హెల్త్ సంబంధించినటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం. మీ అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఎంత అయితే మా చేతి అవుతుందో అంతవరకు చేయగలుగుతాము. ఏదన్నా స్కూల్ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారు, ఏం ఇబ్బంది ఉండేది. దాని గురించి మీకు అందుబాటులో వచ్చేదానికి ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేసేదానికి, ఎందుకంటే కట్టిస్తూ ఉన్నారు కాబట్టి పిల్లలు చదువులకు అందుబాటులో ఉండేదానికి ఈ ఏరియా వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రభుత్వం ద్వారా స్కూల్ ఏర్పాటు చేసే దానికి సహకరిస్తే చాలు. ఏం చేసే పని ఏం లేదు, ఎందుకంటే బాగా ప్లాన్ ప్రకారంగా కట్టినారు. 50 సెంట్లు ఇచ్చినారు, ప్లాన్ ప్రకారంగా కట్టినారు. పిల్లలకి ఇక్కడ ఏరియాలో ఉండే పిల్లలకి ఎక్కడికోపోకుండా ఇక్కడ చదువుకోవడానికి ఒక అవకాశం ఉంటే, గతంలోన ఆ రోజు ఆ వసతులు ఉండేవి, వసతులు లేవు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచి పోవాలంటే సుమారు పోవాల్సి వస్తుంది పిల్లలు చదువుకోవడానికి. అందుకే అది కూడా ఈ ప్రభుత్వం ద్వారా చేయాలని చెప్పి పడతారు. ఏమన్నా అయితే అది మంచిదే, లేకపోతే కూడా మనము భగవంతు ఆశీర్వాదంతో మళ్ళీ మీ అందరి సహకారం, ఏదైనా ప్రజల సహకారం ఉంటే మన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ స్కూల్ని ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాను కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏమన్నా నేను సంతోషంగా ఉండేది నేను కోరుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏమన్నా ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఏది ఇబ్బంది ఉన్నా కూడా మేనేజ్మెంట్ వాళ్ళు సహకరిస్తామని చెప్పారు. కాబట్టి ఇంకా జీవన్ దాని తోడుగా అడ్వకేట్ జీవన్ గారు కూడా మీరు సహకారంగా ఉంటారు. మేము ఎప్పుడూ మీ వెనకే ఉంటాం, దాని గురించి ఆలోచన చేసే పని అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఏమన్నా మీ కష్టాలు మీకే ఏమి ఇంకా చెప్పుకునే పరిస్థితిలో లేదు. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం ద్వారా ఎంతమంది పెన్షన్లు వస్తాయో తెలియదు. వాస్తవంగా మనం ఉన్నప్పుడైతే ఎన్నైతే ఇవ్వగలిగినామో అందరికి ఇవ్వడం జరిగింది, అందరికీ అందించడం జరిగిందని చెప్పేసి గట్టిగా చెప్పగలుగుతా ఉన్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మీ అందరూ సంతోషంగా ఉండాలి, మీ కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ఒక వ్యక్తులు నేను కూడా ఉంటాను, మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, యూనివర్సిటీ ఉంటారు, ఇక్కడ పెద్దలు ఉంటారు, మన స్టేట్ లీడర్ మన సురేష్ గారు కూడా అన్నింటిలో ఈరోజు వాళ్ళ పోరాటాలతో అన్ని సాధించుకోవడం జరుగుతామని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నాం. ఏమున్నా ఇవన్నీ కూడా పట్టుదల ఉంటేనే అవుతాయి. ఎందుకంటే అవి ఏదో ఉంటారు అట్లా బాగా కష్టపడినారు. ఇదంతా బాగా కష్టపడి 10 సార్లు తిరిగి నాకి ప్రెజర్ పెట్టి నేను వాళ్ళకి పెట్టి మళ్ళా వీళ్ళంతా పోయి ఆఫీసర్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడి మళ్ళీ ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడికి వస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళంతా కూడా మళ్ళీ మాట మార్చి అయినా అందులోపలే పిఏ కూడా కట్టి మీకు చూపించడం జరిగిన పరిస్థితుల్లో మీకు మాట్లాడడానికి కూడా వాట్సాప్లో ఎక్కడైతే కట్టినారో వాళ్ళు పెట్టడం జరిగింది. మళ్ళీ మీరు వచ్చినారో మాట్లాడినారు. ఈరోజు ఇక్కడే అందరూ అక్కడ వచ్చేవారు తప్ప నేను ఇక్కడికి వస్తాము, నా ఒకరి కోసం అందరూ వచ్చే పనులు నేను అంతకి వస్తామని చెప్పేసి మాట్లాడుకుని ఇక్కడ రావడం జరిగిన పరిస్థితి. ఏదో సంతోషంగా మీతో కలవడానికి మీటింగ్ చెప్పడానికి అన్నీ కూడా సరిపోతామని చెప్పేసి రావడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీరున్నా మీరు ఇప్పటి నుంచి మీకు ఏదైతే 150 మంది మనం మేజర్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. వెళ్ళారు వాళ్ళ ఇష్టం ఎంతమంది అయితే తేలుతారో ఈ ప్రకారంగా మీతో ఉంది మేనేజ్మెంట్ వాళ్ళు అయితే కూడా మీతో రికార్డు ఉన్నట్టు కాబట్టి ఆ రికార్డు ప్రకారం ఎంతమంది వస్తారు చూడండి. జీవో ప్రకారం ఏమన్నా కూడా ఖచ్చితంగా సహకరిస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా అడ్వకేట్ గారు ఉంటారు, జీవన్ గారు, మేము ఉంటారు, వాళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు అని చెప్పేసి కూడా భరోసా తెలియజేసుకుంటూ నేను వచ్చిన మీడియా మిత్రులు కూడా, ఎందుకంటే ఇది
పిల్లలు అందరూ కూడా తెలుసుకోవాలంటే మీడియా ఉండాలా, మీడియా ఉండాలా, లేకపోతే ఇదంతా కూడా సమాచారం తెలుసుకోవడానికి అవకాశమే లేదు. అందుకే వాళ్ళు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీతో కలిసి ఈరోజు ఈ అవకాశం ద్వారా మీతో కలవడానికి వచ్చింది. మీతో కలిసినా మాట్లాడడం అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మేనేజ్మెంట్ వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మీరు సంతోషంగా ఉన్నారు, మేము చేసినా మేము సంతోషంగా ఉన్నాం. జీవన్ కూడా ఇక దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఆయన సంతోషంగా ఉన్నాడు. ఏదైనా మంచి పని చేసినాం కాబట్టి మంచి పని చేస్తే ఒకప్పుడు ఆ ఆనందం వేరు. చేసినామనే మనిషికి ఒక సంతోషాన్ని ఇస్తా అని చెప్పేసి చెప్పడం చేస్తాం. ఎందుకంటే గతంలోన మీకు కావాల్సిన బకాయిలు ఇచ్చింది మనమే. కొత్త నుంచి జీవన్ వాళ్ళ రతన్ సింగ్ కలుసుకోవాలి గోదావరి విషయం అయితే వాళ్ళు న్యాయం చేసే కృషితోన ఈరోజు వాళ్ళు కూడా 100% పుట్టిపోయింది. వాళ్ళు కూడా ఏ రకంగా కూడా వాళ్ళు తగ్గించే పరిస్థితి ఏం చేయలే. ఆ రకంగా రతన్ సింగ్ లేకపోయినా కూడా జీవన్ బాగా కష్టమన్నాడు ఆ విషయంలో. అదే 30 మంది ఉన్నారంటే 30 మందికి ఇచ్చేసిన ప్రాబ్లం లేదు, అదే పెద్ద సమస్య లేదు. వాళ్ళు కూడా ఇస్తా ఉంటారు కానీ ప్రాబ్లం లేదు. ఏదన్నా ఇవన్నీ కూడా మనం ఆ రోజు మేము దృష్టిలో పెట్టుకుని పని చేసినాము. ఏదన్నా కొత్తారమిల్లు కూడా వాళ్ళు కూడా బాధపడతామంటే వాళ్ళు కూడా ఒక పెద్ద ఇదిన ఏమంటారు ఉన్నవాణి వ్యాపారం అయితే పట్టుకొచ్చారు పట్టుకొచ్చేసి లేకపోతే అయ్యే పని కాదు. ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ పడేది ఈరోజు అవుతా ఉందంటే ఈ పద్ధతికి అది అయ్యేది ఉన్నట్టు ఉండేది. పరిస్థితి చూస్తూ ఉంటే అయ్యింది కూడా సంతోషపడుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు చేసిన కృషికి ఈరోజు అయిపోయింది కాబట్టి సంతోషంగా మీతో కూర్చొని మాట్లాడడానికి ఒక అవకాశం ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరుగుతాను. ముఖ్యంగా ఈ విషయంలో మేనేజ్మెంట్ దాకా చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీగా స్టే ఉన్నా కూడా ఈరోజు మీ అందరి కృషితో ఆ ద్వారా ఆ కార్యక్రమాన్ని వాళ్ళ దృష్టి తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా గట్టిగా కూర్చొని మాట్లాడుకొని ఏమున్నా కూడా కార్మికులు ఏదో ఇదొకటి వెలితి ఉన్నట్టుంటే ఆ వెలితిని తొలగించాలంటే మీతోనే అవుతుంది. అది ఏదున్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పేదోళ్ళ కన్నీరు చూసేదానికి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఏదున్నా కూడా ఎంతసేపు ఉన్నా కూడా ఏమంటా ఉన్నారంటే పిఎఫ్ కట్టలేదు అని చెప్పేసి ఒక అపవాదం వాళ్ళ మీద ఉంది. ఆ అపవాదం తగలంటే మీరు కడితేనే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా కూర్చోబెట్టి మీటింగ్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా టైం తీసుకున్న తర్వాత వాళ్ళు కట్టడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ స్టేలో ఉన్నా కూడా ఒకే అవసరం లేదని చెప్పేసి అనుకునే పరిస్థితులు ఉన్నా కూడా మీ అందరి కష్టాలు చూసి మీతో మాట్లాడినాక మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకొని కట్టేద్దాంలే ఎప్పుడైనా కట్టాల్సి ఉండేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆల్రెడీగా ఏదున్నా కూడా కార్మికులు కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదన్నా ఉన్నా మేనేజ్మెంట్ సహకరిస్తేనే మాకు అవుతా అని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పినాం. జీవో ప్రకారంగా ఏదున్నా కూడా సహకరిస్తామని చెప్పినాం. జీవో ప్రకారం ఏదున్నా సహకరిస్తాం, ఎలాంటి సమస్య పెట్టామో అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఉండే ఫైల్స్ అన్ని కూడా చాలామంది అప్పట్లో దోపిడీ చేశానని చెప్పేసి చెప్పడం జరిగినా కూడా కొంతమందితో ఉన్నాయి, కొంతమంది లీడర్స్తో కూడా మొత్తం ఉన్నాయని చెప్పేసి అట్లా వాళ్ళతో ఉన్నాయి, మొత్తం ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా బకాయిలు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళవి కానీ లేకపోతే పిఎఫ్ వచ్చే విషయాల్లో కూడా బాగా వాళ్ళు సహకరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. గతంలో ఏమైందంటే కొన్ని పొరపాట్లు మీ ఇప్పుడు అప్పట్లో మీ రాయలసీమలో పనిచేసే ముందు జాయిన్ అయ్యే ముందు కానీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. కొంతమంది ఏం చేశారంటే గవర్నమెంట్ది మాకు పెన్షన్ వస్తుందని చెప్పేసి ఏజ్ ఎక్కువ రాపించేసారు. ఆ పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాటు వల్ల ఏమవుతా ఉందంటే కొన్ని ఇబ్బందులు కూడా ఏమన్నా వస్తూ ఉందని చెప్పేసి కూడా మా దృష్టికి వచ్చింది. అది అందుకే ఏదన్నా కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ సరిపోకపోతే ఏం చేస్తానంటే పైన వీళ్ళు అధికారులంతా కూడా ఇది సరిగా చెప్పేసి చెప్పే పరిస్థితి చేయడం జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ఏమున్నా కూడా
మన జీవన్ గారు కూడా ఈ విషయంలో రాజకీయ సంబంధ విషయంలో కానీ వర్కర్ల సపోర్ట్లో చేసే విషయంలో కానీ జీవన్ బాగా పనిచేసిన పరిస్థితి ఉంది. ఇంకా ఏదైతే బకాయిలు ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ఆయన ద్వారా కూడా సహకరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అందుకే ఏదున్నా ఎలాంటి సమస్య ఏం లేదు, మీ కోరిక నెరవేరింది. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా శ్రమ, వాళ్ళకు ఉన్నటువంటి ఎన్ని కష్టాలున్నా, కష్టం అంటే వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు సుఖంగా ఉండాలని చెప్పి రాజకీయంగా తీసుకుని చూసుకుంటున్న పరిస్థితులు లేదు. ఏదన్నా వాళ్ళ కష్టాలు ఇంకా ఇప్పటికీ పడుతూ ఉన్నారు. ఏదన్నా వాళ్ళ కష్టాలు ఎన్నున్నా కూడా మన పని చేశారు. అది సంతోషపడతా ఉన్నాం. మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అది తరఫున అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదున్నా మీ పని ఎట్లా అనేది మీరు ఆలోచన చేసుకోండి. కట్టేదే వాళ్ళు కట్టినారు, ఇప్పటి నుంచి మీ పని ఇది ఎట్లా తీసుకోవాలో ఎట్లా తీసుకోవాలనేది ఇంకా పెద్దలకు అంతా తెలుసు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకునే విధంగా ఉండాలి. మేనేజ్మెంట్ వాళ్ళు ఎప్పటికైనా సహకరిస్తారు, దాని గురించి ఆలోచన చేసే పని అని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఏమన్నా మీరు సంతోషంగా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు ఇవన్నీ కూడా 2000లో మూతపడిపోయింది. నేను అనుకోండి 2002లో మూతపడిపోయిన పరిస్థితి ఉంది. దాన్ని ఎవరు కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పెద్ద పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. ఏమన్నా మీ కష్టాలు మీకే, మీరంతా కూడా రోడ్ల పాలైనా కూడా ఏం కష్టాలు పడతా ఉన్నారో, ఏ విధంగా మీరు ఇబ్బంది పడ్డారో అందరూ తెలుసు. ఎందుకంటే పని లేక పని చేసుకుంటున్న వాళ్ళు సడన్గా పడిపోయిందంటే ఎన్ని ఇబ్బందులు పడతారో కూడా మనకు బాగా తెలుసు. మా చాతనేతలకు ఏం చేసినామంటే ఇక పై కొట్టాల్లో వాళ్ళకి మేనేజ్మెంట్ ద్వారా మాట్లాడుకొని అప్పట్లో అలా పట్టాలు ఇవ్వడం జరిగిన పరిస్థితులు చేశాం. సాధ్యమైనంత పై కొట్టాల వాళ్ళకి ఏదైతే ఇవ్వగలిగినామో అది చేశాం. దాదాపు 3 ఎకరాలు 4 ఎకరాలు అనుకుంటాం. మేము 5 ఎకరాల్లో తీసుకునే పట్టాలు ఇప్పించే పరిస్థితి కూడా మనమే చేసాం. అలాట్మెంట్ చేసినాం. తర్వాత రోడ్లు వేసాం, పైప్ లైన్లు వేసాం, నీళ్ళు వేసాం, కరెంట్ వేసాం, అన్నీ ఏదైతే చేయగలదో చేసాం. మనకు సాధ్యమైనంత మనం ఎమ్మెల్యేగా బాధ్యతగా మనం ప్రతి చేస్తాం. ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఇంకా కష్టాల్లో లేవనే లేదు. అందరూ కూడా ఎంతమంది చనిపోయినారో తెలియదు. పాపం ఇప్పుడు కార్మికులంతా కూడా ఎంతమంది చనిపోయినారో, ఎంతమంది వీళ్ళ కుటుంబాలు ఎట్లున్నారో కూడా తెలియదు ఎవరు కూడా. ఎందుకంటే ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు. తిండి లేకుండా చాలామంది ఉంటారు పాపం. ఎందుకంటే ఇక్కడ పనులు దొరక పనులే ఉన్నాయి, పనులే లేవు. ఉన్నదాన్ని కాపాడుకోలేకపోయినాము. ఇక పనులు లేక ఎంతోమంది ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఏదన్నా కుటుంబాలు ఎట్లున్నా కూడా ఎవరు అడిగేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తూ ఉంది. ఏదో భగవంతుని ఆశీర్వాదంతో ఆశ్చర్యుడు అయినారు కాబట్టి ఆ రోజుల్లోన ఆయన ఏదైతే చేయగలిగినారో అన్ని వర్గాలతో వారికి కూడా సహకారంగా ఉద్దేశించిన పరిస్థితులు ఉంది. ఏదన్నా మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా కష్టపడినాడు. అమ్మఒడి ఇచ్చినాడు చదువుకోవాలని చెప్పేసి. తర్వాత చేయూత 45,000 ఇచ్చినాడు.